Friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే లెసన్కి సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం కంప్లీట్గా బోధనా పద్ధతులన్నీ కంప్లీట్ చేసినాం. అందులో చివరిది వచ్చేసి మనకు కంప్యూటర్ సహాయక బోధన గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం కంటెంట్లోకి అయితే వెళ్తున్నాం. అందులో భాగంగా కంప్యూటర్ సహాయక బోధన అని చూసినట్టయితే దాన్ని ఇంగ్లీష్లో కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అని అయితే పిలుస్తారు, CAL. ఇప్పుడు వచ్చేసి బోధనలో కంప్యూటర్ను వినియోగించే విధానాన్నే కంప్యూటర్ సహాయక బోధన అని అయితే పిలుస్తారనమాట. బోధనలో కంప్యూటర్ను వినియోగించే విధానాన్నే కంప్యూటర్ సహాయక బోధన అని అయితే పిలుస్తారు. బోధనను ప్రభావశీలం చేయడానికి విద్యార్థి యొక్క తరగతి అనుపస్థితిని తగ్గించడానికి తరగతికి విద్యార్థిని ఆకర్షించి బోధనా అంశాల యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించుటకు ఈ విధానం సహకరిస్తుందన్నమాట. బోధనలో ప్రభావశీలతను పెంచడానికి విద్యార్థి యొక్క తరగతి అనుపస్థితి తగ్గించి వారిని ఆకర్షించి బోధనాంశాల యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని వారికి కల్పించడం కోసం మనం కంప్యూటర్ను బోధనలో ఉపయోగిస్తున్నాం అన్నమాట. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే బోధనోపకరణం కంప్యూటర్. ఈ కంప్యూటర్ వల్ల పరస్పర చర్య ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. మొదటగా బోధనాంశం యొక్క సంక్షిప్త వివరణనిచ్చిన తర్వాత ఈ విషయానికి సంబంధించిన అంశాన్ని కంప్యూటర్ తెరపై ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తారు. ఏ అంశం అయితే మనం బోధించుకుంటున్నామో ఆ అంశానికి సంబంధించి ముందుగా విద్యార్థికి సంక్షిప్త వివరణ ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు ఆ అంశాన్ని కంప్యూటర్ తెరపైన ప్రదర్శించడం అయితే జరుగుతుంది. విద్యార్థి 15 లేదా 20 నిమిషాలు పరిశీలించిన తర్వాత పూర్వ వివరణ ఆధారంగా కంప్యూటర్ ప్రదర్శన ఆధారంగా విద్యార్థి గ్రహించిన విషయాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో కానీ ప్రశ్నాపత్రాలనిచ్చి సమాధానాలు రాయించడం ద్వారా కానీ మూల్యాంకనం చేస్తారు. ఈ కంప్యూటర్ సహాయక బోధనలో ఏ విధంగా మూల్యాంకనం చేస్తారంటే ఒక 15 లేదా 20 నిమిషాలు పరిశీలించిన తర్వాత మనం ఇంతకుముందు ఒక వివరణ అయితే ఇచ్చింటాం కదా, ఆ వివరణ ఆధారంగా కంప్యూటర్ ప్రదర్శన ఆధారంగా విద్యార్థి ఏ విషయాన్ని గ్రహించారు అనే దాన్ని ప్రశ్నల రూపంలో కానీ లేదా ప్రశ్నకు సమాధానం రాయటం అనే దాని ద్వారా మూల్యాంకనం అయితే చేస్తారనమాట. కంప్యూటర్ ఒక ప్రభావశీలమైన బోధనోపకరణమైనందువలన ఈ బోధన సజీవమైన తరగతి బోధనకు అవకాశాన్ని ఇస్తుంది. కంప్యూటర్ ఒక ప్రభావశీలమైన బోధనోపకరణం అయినందువలన ఈ బోధన సజీవమైన తరగతి బోధనకు అవకాశం ఇస్తుంది. ఇక్కడ బిట్ పడే అవకాశం ఉంది. సజీవ బోధనకు అవకాశం ఇచ్చే బోధనా పరికరం క్రింది వాణిలో ఏది అంటే మనకు కంప్యూటర్. ఆ విధంగా కూడా బిట్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కంప్యూటర్ సహాయక బోధన ఒక సజీవ తరగతి బోధనకు అవకాశం ఇస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మూల్యాంకనం ప్రశ్నోత్తరాల రూపంలో కానీ ప్రశ్నాపత్రాలనిచ్చి సమాధానం రాయించడం ద్వారా కానీ మూల్యాంకనం అయితే చేస్తారు. ఈ బోధనను చేసే ముందు ఉపాధ్యాయుడు దాని గురించి ఒక సంక్షిప్త సమాచారం వివరణ అయితే విద్యార్థికి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా మూల్యాంకనాన్ని చేపడతారనమాట. పరస్పర చర్యకు ఉపయోగపడే బోధనా పరికరం ఏది అంటే మనకు కంప్యూటర్ అనమాట. ఈ కంప్యూటర్లో వ్యూహం దాని భావనల గురించి అయితే ఉంది, అది కొంచెం చూద్దాం. నాకు ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అని అనిపించి ఈ వీడియోలో దీన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. వ్యూహం అనే పదం స్ట్రాటజియా అనే గ్రీకు పదం నుంచి రూపొందించింది. స్ట్రాటజియా అనే పదం ఏ భాషా పదం నుంచి రూపొందించింది అంటే గ్రీకు భాషా పదం. ఇదే అండి చాలా ఇంపార్టెంట్ అనిపించింది, దీనికోసం ఈ కంప్యూటర్ బోధనలోనే దీన్ని పెట్టేశాను అనమాట. నాయకుని కళాత్మకమైన ప్రణాళిక అన్న అర్థంలో రాజకీయాలలో కానీ యుద్ధ విద్యలో కానీ ఈ పదం వినియోగంలో ఉంది. స్ట్రాటజీ అనే పదము నాయకుని యొక్క కళాత్మకమైన ప్రణాళిక అన్న అర్థంలో రాజకీయాలలో యుద్ధ విద్యలో ఈ పదం వినియోగంలో ఉండేది. అనిశ్చిత పరిస్థితులలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గమ్యాలను సాధించడానికి రూపొందించుకునే ఉన్నతమైన ప్రణాళికే వ్యూహం. అనిశ్చితమైన పరిస్థితుల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గమ్యాలను మనం సాధించడానికి రూపొందించుకున్న ఉన్నతమైన ప్రణాళికయే వ్యూహం. ఇది అనేక మెలకువలను నైపుణ్యాలను రూపకల్పనలను ఇముడ్చుకొని ఉంటుంది. ఈ వ్యూహం అనేది అనేక టెక్నిక్స్, అనేక నైపుణ్యాలు, అనేక రూపకల్పనలను ఇముడ్చుకొని ఉంటుంది. వ్యూహంలో
లక్ష్యాలను నిర్దేశించుకోవటం, లక్ష్య సాధనకు తగిన చర్యలు నిర్ణయించడం, ఆయా చర్యల నిర్వహణకు అవసరమైన వనరులను సమకూర్చుకోవడం ఇమిడి ఉంటుంది ఈ వ్యూహంలో లక్ష్య సాధనకు తగిన చర్చలు నిర్ణయించాలి, ఆయా చర్యల నిర్వహణకు అవసరమైన వనరులను కూడా సమకూర్చుకోవడం ఈ వ్యూహంలోనే ఇమిడి ఉంటుందన్నమాట. వనరుల సహాయంతో గమ్యం సాధించబడే విధానాన్నే వ్యూహం సూచిస్తుంది. వ్యూహం దేన్ని సూచిస్తుంది అంటే వనరుల సహాయంతో గమ్యం సాధించబడే విధానాన్నే మనకు వ్యూహం అనేది సూచిస్తుంది అన్నమాట. వ్యూహంని స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీ అనే పదం వచ్చేసి గ్రీకు పదం నుంచి అయితే రూపొందించింది. వ్యూహంని ఆంగ్లంలో స్ట్రాటజీ అంటారు. ఆ స్ట్రాటజీ అనే పదం స్ట్రాటజీ అనే గ్రీకు పదం నుంచి అయితే వచ్చింది. నాయకుని యొక్క కళాత్మకమైన ప్రణాళిక అన్న అర్థంలో రాజకీయాల్లో, యుద్ధ విద్యలో ఈ పదం అయితే వినియోగంలో ఉండేది. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ మాకెంతో అవసరం.